శంతనుడు మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఒకరు. శంతనుడు ధర్మపరుడు, ప్రజలను ప్రేమించే రాజు. ఆయన పాలనలో హస్తినాపురం సుభిక్షంగా ఉండేది. ఒకసారి గంగానదీ తీరంలో శంతనుడు గంగాదేవిని చూసి ప్రేమించాడు. గంగా ఒక షరతు పెట్టింది. ఆమె చేసే పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. శంతనుడు అంగీకరించి వివాహం చేసుకున్నాడు. గంగా 8 మంది కుమారులను కనింది. ప్రతి బిడ్డను పుట్టగానే నదిలో ముంచేది. శంతనుడు మాట ఇచ్చినందువల్ల మౌనంగా ఉండేవాడు. 8వ బిడ్డను ముంచబోయే సమయంలో మాత్రం ఆపాడు. ఆ బిడ్డే దేవవ్రతుడు, భీష్ముడు. గంగా దేవవ్రతుణ్ణి తీసుకెళ్లి పెంచి తరువాత శంతనునికి తిరిగి ఇచ్చింది. మహారాజైన శంతనుడు ఒకరోజు యమునానది తీరాన తిరుగుతుండగా మత్స్యగంధి సత్యవతిని చూసి ఆమెపై మనసుపడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆమె తండ్రి అయిన దాసరాజును అనుమతి కోరాడు. దాశరాజు కఠినమైన షరతు. సత్యవతి తండ్రి ఒక సాధారణ మత్స్యకారుడు అయినప్పటికీ తన కుమార్తె భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక కఠినమైన షరతు పెట్టాడు. సత్యవతికి పుట్టబోయే కుమారుడు మాత్రమే హస్తినాపురానికి తదుపరి రాజు కావాలి. శంతనుడు అప్పటికే గంగాదేవి పుత్రుడైన దేవవ్రతుడిని యువరాజుగా ప్రకటించి ఉన్నాడు. ధర్మబద్ధంగా పెద్దవాడైన దేవవ్రతుడికి అన్యాయం చేయడం ఇష్టంలేక శంతనుడు ఆ షరతుకు అంగీకరించలేక విచారంతో వెనుదిరిగాడు. దేవవ్రతుని మహోన్నత త్యాగం. తండ్రి ముఖంలో కనిపిస్తున్న బాధకు కారణం తెలుసుకున్న దేవవ్రతుడు నేరుగా దాశరాజు వద్దకు వెళ్లాడు. తండ్రి సంతోషం కోసం 2 భీషణమైన ప్రతిజ్ఞలు చేశాడు. 1. రాజ్యత్యాగం. నేను సింహాసనాన్ని అధిష్ఠించను. సత్యవతి పుత్రులే రాజులవుతారు. 2. ఆజన్మ బ్రహ్మచర్యం. భవిష్యత్తులో తన సంతానం వల్ల రాజ్యానికి వారసత్వ పోరు రాకూడదని, తను పెళ్లి చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఈ కఠినమైన నిర్ణయం వల్లనే దేవవ్రతుడు, భీష్ముడు భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అనే పేరును పొందాడు. తండ్రి ఇచ్చిన వరం స్వచ్ఛంద మరణం. తన కోసం కుమారుడు చేసిన ఇంతటి గొప్ప త్యాగాన్ని చూసి శంతనుడు చలించిపోయాడు. పుత్రవాత్సల్యంతో అత్యంత సంతోషంతో దేవవ్రతునికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. స్వచ్ఛంద మరణం, ఇచ్ఛామరణం. మృత్యువు భీష్ముడిని తాకదు. కాలం సమీపించినా ఆయన అనుమతి లేనిదే మృత్యుదేవత ఆయన ప్రాణాలను తీయలేదు. అంటే తనకు తానుగా ఎప్పుడు మరణించాలని కోరుకుంటే అప్పుడే మరణం సంభవిస్తుంది. ఈ సంఘటన వల్లే భీష్ముడు కురువంశానికి పెద్ద దిక్కుగా ఉండి కౌరవ పాండవుల యుద్ధం వరకు జీవించి ఉన్నాడు.